జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమి చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు ఏం మాట్లాడినా అపార్థం అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, జూలై 28, 2025, సోమవారం. తిథి చవితి, రాత్రి 11:24 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పుబ్బ, సాయంత్రం 5:35 వరకు, తదుపరి ఉత్తర. యోగము పరిగ, రాత్రి 2:54 వరకు, తదుపరి శివము. కరణం వణిజ, ఉదయం 10:57 వరకు, తదుపరి విష్టి. రాత్రి 11:24 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం ఉదయం 8:46, చంద్రాస్తమయం రాత్రి 9:17. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:27 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:31 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:06 వరకు, వర్జము రాత్రి 1:21 నుండి 3:04 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:33 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. శుభ గడియలు ఉదయం 5:47 నుండి 7:12 వరకు. జూలై 28, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, రాత్రి 11:24 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి మంచి తిథి. ఈ రోజు సాయంత్రం 5:35 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తర నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రమే. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని, ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక ఆ లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం,
డిఎన్ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త ఫ్రాన్సిస్ క్రిక్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 28 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మిథున రాశి, పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహరాశి, చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. కన్యా రాశి, మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. తులారాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృశ్చిక రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి, ఆనందంగా గడుపుతారు. మకర రాశి, కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి, లాభం ఉంటుంది. మీన రాశి, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.